తత్ ప్రతివిధిర్ ఇహాంజశ్రేష్ఠః తావద్విభో తనుకృతాం తదుపేక్షితానాం. లోకంలో ఏవేవైతే ఉపాయాలు ఉన్నాయో, అంటే ఇప్పుడు ఉదాహరణకి రోగం వచ్చింది, మందేసుకోవాలి, పిల్లాడికి ఏదో ఇబ్బంది వచ్చింది, తల్లిదండ్రులు రక్షిస్తారు, ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క ఉపాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే పనిచేస్తాయట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్న అనుభవమే. వైద్యం ఎంతమందికి ఫెయిల్ అవ్వట్లా? అన్ని సమయాలను తల్లిదండ్రులు పుత్రుని రక్షించగలుగుతున్నారా? లేదు కదా. ఒకసారి సముద్రం దాటించడానికి నావ, లేదా నది దాటించడానికి నావ, ఇవన్నీ ఉపాయాలు. ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది లోకంలో ఉన్న అనుభవాలే. దీనికి పెద్దేమీ ఉపన్యాసం అవసరంలా. ఎందుకు అవుతున్నాయి? వదుపేక్షితానాం. భగవంతుడు కనుక అనుగ్రహించకపోతే, భగవంతుడు చల్లగా మనం చూడకపోతే ఈ మనం అనుకునే లౌకిక ఉపాయాలు కూడా మనం రక్షించలేవు. దానికి గొప్ప ఉదాహరణ వైద్యమే. ఇందాక చెప్పుకున్నట్లుగా ఏమో ఎందుకో కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు. దానికి అంతకు మించి వేరే సమాధానం లేదు. మరి ఒకటి సక్సెస్ అవ్వాలి కదా ఖచ్చితంగా. ఎందుకు అవ్వట్లేదంటే వదుపేక్షితాన. కాబట్టి లౌకిక ఉపాయాలు ఏవి మనం రక్షిస్తాయి అని ధీమా ఎప్పుడు ఉంటుంది? భగవంతుడి అనుగ్రహం తోడైతే. మన సాధనోపాయానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైతేనే ఆ ఉపాయం మనం రక్షిస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. యస్మిన్ యతో యర్హి ఏన చ యస్య యస్మాత్ యస్మై యథా యదో యస్వపరః పరోవా భావః కరోతి వికరోతి పృథక్ స్వభావః సంచోదితస్తదఖిలం భవతః స్వరూపం. ఏవేవైతే కారణాలు ఉన్నాయో ఈ లోకం ఆవిర్భవించడానికి మనకి తెలిసిన కారణం తండ్రి, చివరి కారణం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కదా లోకాన్ని సృష్టించింది. ఈ కారణాలన్నీ కూడా నీ స్వరూపం అని చెప్తాడు. మాయా మనస్సృజిత కర్మమయం బలీయ కాలేన చోదిత గుణాను మదేన పుంసః ఛందోమయం యదజయార్పిత షోడశారం సంసార చక్రమ జకోతి తరే త్వదన్య. ఈ సంసార చక్రం అంటే ఇందాక మనం చెప్పినట్లుగా పుట్టుగా చావు, పుట్టుగా చావు, ఈ రిపిటేషన్నే చక్రం అంటాం. ఎందుకంటే చక్రానికి ఆది ఉండదు. మనం గమనిస్తే చక్రంలో ఏ పాయింట్కి ఆది ఉండదు. అందుకే సంసారం అనాది అనమాట. సంసారానికి అంతం ఉంటుంది కానీ ఆది ఉండదు. దాని యొక్క లక్షణం. కాబట్టి ఇదంతా దేని వల్ల ప్రవర్తిస్తుందంటే మాయ వల్ల ఈ సంసారం అనేది అలా తిరుగుతూ ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. సత్వం హి నిత్య విజితాత్మ గుణస్వధామ్న కాలో వశీకృత విసృజ్య విసర్గశక్తి చక్రే విసృష్టమజయేశ్వర షోడసారే నిష్పీడ్యమానం ఉపకర్ష విభోపన్నం. కాబట్టి ఇంత సంసారం ఎవరి మాయ, ఎవరి శక్తి? ఆయన శక్తే, వేరెవరో శక్తి కాదు. ఆయన శక్తే మాయ. మాయ అంటే భగవంతుడి యొక్క శక్తి. మాయాది రెండు కాన్సెప్ట్స్ ఇవే మనకి ఉపాసనలో. మిథునం అంటే లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు. మాయాంతు ప్రకృతం విద్యాన్ మాయినంతు మహేశ్వరం. మాయ అంటే ప్రకృతి, మాయి అంటే మాయ కలిగిన వాడు అంటే పరమేశ్వరుడు. ఈ అంశాన్నే ఇది తత్వం. ఈ అంశాన్నే మనం మిథునంగా ఉపాసిస్తాం. అందుకే మిథున ఉపాసన. మనం గమనిస్తే ఉపాసనకు వచ్చేసరికి మిథునం వచ్చేస్తుంది. అంటే ఉదాహరణకి కొంతమంది దేవతలు బ్రహ్మచారి దేవతలుగా ప్రసిద్ధులు, గణపతి, కుమారస్వామి, ఆంజనేయ స్వామి. కానీ మనం గమనిస్తే వాళ్ళ ఉపాసనకు వచ్చేసరికి మిథునం వచ్చేస్తుంది. సిద్ధి బుద్ధి సమేత గణపతి లేదా లక్ష్మీ గణపతి, సరే వల్లి దేవసేన సమేత కుమారస్వామి, సువర్చన సమేత ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఈ మిథునం ఎందుకు వస్తుంది? తత్వం అది కాబట్టి. మాయ ఇప్పుడు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, పేర్లు పెట్టినా పెట్టకపోయినా ఆ రెండు ఉంటాయి. మాయ ఉంటుంది, మాయకు అధిపతి అయిన పరమేశ్వరుడు ఉంటాడు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోతే ఇలాగే తిరుగుతూ ఉంటాం. ఒప్పుకుంటే బయటపడే ప్రయత్నం మొదలు పెడతాం. మరి వాడిని ఉపాసించడం ఎలాగా? ఇగో ఈ మిథున స్వరూపంతో ఉపాసించాలి. పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, శశి బృందరాభ్యాం నమః, ఇది అన్నమాట. అది చెప్తున్నాడు. కాబట్టి మాయ నీ శక్తి కాబట్టి అదే చెప్తాడు. మామేవ ఏ ప్రపంచంతే మమ మాయాం తరందితే. భగవద్గీతలో కూడా అదే చెప్తాను. నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో నా మాయని వాళ్ళే తరిస్తారు. కాబట్టి ఈ మాయ నుంచి నన్ను బయటపడే అని చెప్తాను అనమాట. దృష్టామయ చూసారా, భక్తుడి మాటలో జ్ఞానం వచ్చేస్తుంది. మనం గమనిస్తే మనకి ఉపనిషత్ జ్ఞానం పరిచయం ఉంది. అంటే అప్పటికి ప్రహ్లాదుడికి ఉపనిషత్ జ్ఞానం బోధించలేదు కానీ ఆయనకు అనుభవం ఉంది.
ఆయన మాటలో జ్ఞానం వస్తుంది. అందుకే చెప్పి నేను జ్ఞాన భక్తుడు. జ్ఞానం వేరు, భక్తి వేరు కానే కాదు. దృష్టా మయా దివ్యో అఖిల తిష్ణ్యపానాం ఆయుశ్రియో విభవ ఇచ్చతి యాంజనోయం ఏస్మత్ పితుః కుపిత హాస విజృంభిత భ్రూ విస్ఫూర్జితేన నిత సతుతే నిరస్తః. ఈ లౌకికమైన సంపదలను కొని ఏమైనా వాటి మీద సాధిద్దాము అంటే అవి ఎంత అనిత్యములో ఇప్పుడే నాకే తెలిసింది ప్రత్యక్షంగా చూస్తే. ఎందుకని ఈ దేవతలు ఉన్నారు, లోకపాలకులు ఉన్నారు, వీళ్ళకి గొప్ప గొప్ప ఐశ్వర్యాలు ఉన్నాయి, బాగుంది. ఇంద్రుడు ఉన్నాడు, నిజంగా చాలా స్వర్గలక్ష్మి, ఆయన మించినటువంటి భోగాలు అవి మనకి ఏమాత్రం అనుభవం ఉన్నా చాలా అద్భుతమైన విషయాలు అవన్నీ కూడా నిజమే. పోనీ అది ఏమైనా శాశ్వతమా? ఏముంది, వచ్చి వెంటనే ఆక్రమించి కూర్చున్నాడు. ఎవరు? మా నాన్నగారే, హిరణ్యకశిపుడే. ఏమైపోయింది ఐశ్వర్యం? ఏమైపోయింది? తాత్కాలికమైన ఒక అవరోధం ఉంది కదా, అప్రతిహతంగా ఆయన ఐశ్వర్యం లేదు కదా. ఈ రాక్షసుడు భయం, ఇప్పుడు వీడు వెళ్ళాడు, ఇంకోటి ఎవరు వస్తాడో ఇంకో భయం. సరే, వాళ్ళు రక్షిస్తారు, రక్షించడానికి ఉన్నారు, కానీ అప్రతిహతంగా పోవట్లేదు కదా. సో మన సమయం ఉంటుంది మంత్రులు, అలాగే అయిన తర్వాత మళ్ళీ వస్తుందో రాదా? మరి ఆ సమయంలో ఆ వేదన ఆత్రం వాళ్ళు పాపం పడుతున్నారు కదా, మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి? సరే, న్యాయ మార్గాలు కొంతమంది, అన్యాయ మార్గాలు, ఏదో ఒకటి అప్రతిహతంగా లేదు కదా. సరే, మా నాన్నగారు వాళ్ళందరినీ ఆక్రమించి ఆయన సంపాదించాడు, బానే ఉంది. అంతటి హిరణ్యకశిపుణ్ణి, అంత బలవంతుడు నువ్వేం చేసావు? గోరుతో ఇలా పెరిగి అవతల పడేసావు. ఈయన ఈశ్వరం ఏమైపోయింది? నీ గోడి తప్పకపోయింది తప్ప. కాబట్టి ఇవి ఎప్పటికీ నిలిచేవి కావు. వీటి మీద నమ్మకం పెట్టుకుందామంటే ఎప్పటికీ నిలిచేవి కావు. కాకపోతే రిలేటివ్, మనకి తక్కువ కాలం, మనకన్నా వాళ్ళకి ఎక్కువ కాలం. మనది 100 ఏళ్ళు. సరే, 100 ఏళ్ళు అంటే శాస్త్రం చెప్పిన సంఖ్య, అనుభవంలో ఉన్న సంఖ్యని ఎవరు చెప్పలేదు ధైర్యంగా. కాబట్టి మనకు 100 ఏళ్ళు, దోమకి ఎంత, కుక్కకి ఎంత, ఇంకో జంతువుకి ఎంత, ఇవన్నీ రిలేటివ్, వాటి యొక్క ఆయు ప్రమాణం బట్టి ఈ సంపదలు. కాబట్టి వీటి మీద నమ్మకం పెట్టుకొని నిన్నే ఆశ్రయిస్తాను అంటున్నాడు అనమాట. తస్మాత్ అమూస్తనుభృతాం అహమాశిశోజ్ఞ ఆయుశ్వర్యం విభోమైంద్రియం ఆవిరించాత నేచ్ఛామి. అందుకనే బ్రహ్మ వరకు ఉన్నటువంటి ఈ సంపదల మీద, ఈ వీటి మీద నేచ్ఛామి, నాకు లేదు ఆశ. లులితాను విక్రమేణ కాలాత్మనోపనయమాం నిజభృత్య పార్శ్వం. కాబట్టి నీ సేవకుడుగా ఉండడం అది గొప్ప విషయం, అది నాకు అనుగ్రహించు అంటున్నాడు. ఉత్తరాశిషస్వృతిష్కా మృగదృష్టి రూపా వేదం కలేపరమశేష రుజాం విరోహ నిర్విద్యతే నదు జనో యదపీతి విద్వాన్ కామానరం మధులపై సమయం దురాపై అని చెప్పి ఈ సుఖాలు గురించి వెంపర్లాడటం కూడా ఎంత తక్కువదో అది ఆయన చక్కగా నిరూపిస్తున్నాడు. ఇవి ఏంటంటే యుక్తులు, లాజిక్స్ అన్నమాట, మనకు అందించడం. ఇలా ఆలోచించండి అని చెప్పడం. ఆలోచించగలిగితే మంచి జ్ఞానమే వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? నిప్పును ఆర్పడానికి నెయ్యిని వాడుతున్నారు. ఇప్పుడు నిప్పు వచ్చింది కదా, మంట వచ్చింది కదా, జ్వాల వచ్చింది కదా, నెయ్యి పోస్తే ఏమవుతుంది? కొద్దిగా పెరుగుతుంది. ఈ ఒక్క కోరిక తీర్చే చాలు, ఇంకా నాకేం అవసరంలా అని ఇనీషియల్గా ప్రార్థిస్తాడు భగవంతుడు. ఒక్కటి, కానీ ఆ ఒక్కడితో ఆగుతుందా? ఆ ఒక్కటి ఎక్కడికా ఆగదు. జీవితం ఆగనివ్వదు. ఎప్పటికప్పుడు, ఎప్పుడు ఏ వయసుకి తగ్గట్టుగా, ఏ దశకి తగ్గట్టుగా ఏవో వస్తూనే ఉంటాయి. చిన్నప్పుడు చాక్లెట్ ఆగిపోయేది చిన్నపిల్లలకి, కానీ ఆ చాక్లెట్ పరమార్థం వాళ్ళు అనుకుంటారు. అంతటితో ఆగిందే? ఆగల. కాబట్టి అది కామానలం, కోరిక అనేటువంటి అగ్నిని మధులవై సమయం దురాపై, దాన్ని చల్లార్చడం అయ్యే పని కానే కాదు. వేరే ఉపాయం ఆలోచించాల్సిందే. నేను ఇందులోనే ఉండి, సంసారంలోనే ఉండి ఈ కోరిక తీర్చుకుంటా, ఇదయ్యాక ఇంకో కోరిక తీర్చుకుంటా అంటే అది అసలు ఊహకందనటువంటి సంసారం పెంచుకుపోవడం. ఇందాక చెప్పినట్టుగా అతి దుఃఖమయంగా సంసారాన్ని పెంచుకుపోవడం. రాహం రజఃప్రభవ ఈశ తమోదికేస్మిన్ జాత సురేతర కులే తవానుకంప బ్రహ్మణో నరు భవస్య నవైరమాయాః ఎన్నేర్పిత శిరసి పద్మకర ప్రసాదః. నీ కరుణ ఎంత గొప్పది! ఈశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఇక్కడ లక్ష్మీదేవి ఉంది. వాళ్ళందరినీ కాకుండా నేను నీ దగ్గరికి వస్తే నీ కరము, నీ చెయ్యి నాయందు ఉంచావు. ఎంత గొప్ప విషయం!
ఎంత అనుగ్రహం చేశాను నా ఆయన అంటున్నాడు. నైషా పరావర మతిర్భవతో ననుస్యాత్ జంతోర్ యథాత్మ సుహృదో జగతస్థాపి సంసేవయ స్వరతరోరివ తే ప్రసాద సేవారూపమదయో పరావరత్వం. నీ సేవ చేసేటువంటి వాళ్ళకి ఇది గొప్ప ఇది తక్కువ అనేటువంటి భావన ఉండదు. అంతేకాకుండా నీ సేవ సురతరోరివ ప్రసాద, చాలా గొప్ప రహస్యం చెప్పాడు ఆయన. కల్పవృక్ష, కామధేను, చింతామణి అని 3 ఉన్నాయి, స్వర్గంలో ఉంటాయి. కోరికలు తీరుస్తాయట. చింతామణి అంటే మణి, ఒక మణి లాంటిది. కామధేను తెలిసిందే, తెలిసింది అంటే ఆవు, గోరూపంలో ఉన్నటువంటి దేవత. కల్పవృక్షం, వృక్షం, అవి కోరికలు తీరుస్తాయి, కానీ మనకు అవి అందుబాటులో లేవు. మనకి అందుబాటులో ఉన్నటువంటి కల్పవృక్ష, కామధేను, చింతామణి ఎవరంటే నృసింహుడు స్వామి. ఇప్పుడు ఆయన ఒకటిస్తాడు ఒకటి ఇవ్వలేడని ఏం లేదు. నిన్ననే మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఒక దేవత ప్రధానంగా ఒకటి ఇస్తుంది అంటే, ఉదాహరణకి సరస్వతీదేవి జ్ఞానం అని అనుకుందాం, లక్ష్మీదేవి సంపద. కానీ లక్ష్మీదేవి సంపద ప్రధానంగా ఇచ్చినప్పటికీ ఆవిడ జ్ఞానం ఇవ్వదు అని లేదు, ఆవిడ ఆరోగ్యం ఇవ్వదని లేదు, ఆవిడ మోక్షం. ఇది గొప్ప ప్రధాన దేవతలకు వర్తిస్తుంది ఈ సూత్రం. ప్రధాన దేవతలు ఎవరైతే ఉంటారో విష్ణువు, అమ్మవారు, శివుడు, గణపతి, వాళ్ళ యొక్క రూపాలన్నిటికీ వాళ్ళు ప్రధానంగా ఒకటి ఇస్తున్నట్లు. ఇప్పుడు గణపతి విఘ్నాలను పోగొడతాడు అనేది ప్రాధాన్యం, అది మనందరికీ తెలిసిందే ప్రేమ ఫేసిగా. కానీ ఆయన విద్యిస్తాడు, ఆయన సంపదిస్తాడు, ఆయన ఇబ్బంది ఏం లేదు, అన్నీ ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. అలాగా ఈ గొప్ప దేవతలు, మహాదేవతలు, ప్రధాన దేవతలు ఉన్నారు, వాళ్ళు అన్నీ ఇస్తారు. నృసింహుడు అంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఏదో భయాలు పోతాయి, రోగాలు, గ్రహపాతాలు పోతాయి అనే కాదు, ఆయన జ్ఞానం ఇస్తాడు, ఆయన సంపదనిస్తాడు, అన్నీ ఇస్తాడు ఆయన. అలా అన్ని ఇచ్చేటువంటి దేవతలు వాళ్ళే ఈ సగుణ దేవతలు, వాళ్ళకే ఉపాసన ఉంటుందన్నమాట. అది గొప్ప ఉపాసన. మహామంత్రాలు అంటే వాళ్ళవి. కాబట్టి ఆ మంత్రం చేసేటప్పుడు ఆయన నాకు నృసింహుడు చాలు అనుకుంటే ఆ ఒక్క మంత్రం చేసి ఆయన అన్నీ ఇస్తాడు. ఒక్కొక్క కోరిక ఒక్కొక్క మంత్రం అవసరంలా. వాళ్ళు ఆ మంత్రం కానీ ఆ దేవత కానీ ఆ చేసేటువంటి శ్రద్ధ నిష్ఠతో బట్టి ఆ మంత్రమే చింతామణి అవుతుంది. చింతామణి అంటే మంత్రశాస్త్రంలో మణి అంటే మంత్రం అని అర్థం, రహస్యం అది. అంటే పూర్తిగా రహస్యాలు చెప్పడం అంటే ఎంత మేరకు చెప్పచ్చు ఒక విషయం చెప్తున్నాను. మంత్రశాస్త్రంలో పూర్వభాగంలో ఒక మాట ఉంటుంది, అన్ని చెప్పబోయే ముందర ఒక మాట చెప్తారు. ఒక దేవతని పట్టుకుని ఆ దేవతను నమ్ముకుంటే ఈయనే నాకు అన్నీ ఇస్తాడని చాలు నమ్ముకుని కనుక ఆరాధిస్తే దూడ వెంట ఆవులాగా ఆ దేవతే ఆ భక్తుడి జీవిత కాలంలో ఏమేం కావాలో అన్నీ ఇచ్చి రక్షిస్తాట దేవత. అంటే ఆ భావన అలా ఉండాలి. ఈయన నాకు చాలు, ఈ మంత్రం నాకు చాలు, ఈ దేవత చాలు అని ఆయన్నే సేవిస్తుంటే మనం అడగవసరంలా, ఆయనే కనిపెట్టుకుని ఉంటాడు, ఆయనే చేస్తాడని ఉంది మంత్రశాస్త్రంలో. అది ఆ లక్ష్యం అనమాట. కల్పవృక్ష కామదేవి చింతామణి, అటువంటి వాడు నృసింహుడు అని చెప్తున్నాడు ఈయన.